గెస్ట్ హౌస్ బానే ఉందిరా. అవునరా, మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్. ఇంతకీ నీ పేరేంటి? శివం. ఏంటి శవమా? శవం కాదు, శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే. పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు, రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా? చుక్కలు కూడా కనబడతాయి. అయినా తెరవద్దు. ఎందుకని? ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్. అర్ధరాత్రి 1కి వచ్చినా 2కి వచ్చినా బాత్రూమ్ వాడొద్దు. బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం. ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇదేంట్రా, మనం టూర్కి వచ్చామా బుద్ధంగాకి వచ్చామా? ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు, అవసరమైతే మేమే పిలుస్తాం. మ్, కుక్క పూసిన ఫ్యాన్ ఏంట్రా? అది కూడా తిరగదు. రే, కనీసం కిటికీనే తీయండిరా. అక్కడేమో ఉందిరా. చవరుకో, అక్కడే ఉంటుందిరా. ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు. సర్లేలే. అయ్యో బాబోయ్! లోపల దెయ్యం కాదు, మా తమ్ముడు. తమ్ముడా? పాపం నా తర్వాత చచ్చాడు కదా, ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్నే. సంవత్సరం క్రితం చావక ముందు. నువ్వా? కాదు, దయ్యాన్ని. భయపడి తెచ్చాను కదరా, ఇలా నడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. ఇల్లు కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దూరం తీరిందా? మరి ఆ వాచ్మెన్ మన సెటప్పే. నాకు సౌండ్ నచ్చదు. మెల్లిగా నాన్న, మెల్లిగా. ఈ తాత ఎక్కడ చచ్చాడు? ఒరేయ్ ఒరేయ్ తాతయ్య! అమ్మగారు, ఏమిటో తిప్పుకుంటూ వస్తున్నావు? మళ్ళీ వేరే కథలు చెప్తావా? లేదమ్మగారు, కట్టింగ్ కోసం వెళ్ళానండి. అక్కడ కిరాణా కొట్టు ఫిట్టింగ్ పెట్టానండి. ఆడితో ఫైటింగ్ చేసేందుకు ఆలస్యం అయిపోయిందండి. అది సరే గాని ఆ. నువ్వు ఆ కిరాణా కొట్టువాడి కుక్కను కలిసావట? ఆడు చెప్పాడండి. ఆ. ఆడు చెప్తాడండి. ఆడు పెద్ద మడతలో కిరతకడం గారు. అమ్మగారు, నేను అబ్బాయి గారి కోసం పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆడి కుక్క వచ్చి నన్ను కలిసిందండి. నేను ఊరుకుంటానంటే ఆడి కుక్క నట్టుకుని కలిసిస్తానండి. ఆ? ఆయ్. ఛీ! సంతోషించా గాని ఇదిగో టైం అయిపోతుంది, పట్టుకో. ఇందులో జ్యూసు పళ్ళు పాలు అన్ని పెట్టాను. అరగంటకు ఒకసారి బాబుకు అందిస్తూ ఉండు. అలాగే అమ్మగారు, కొంచెం ఎక్కువ పెట్టారు కదండి. నువ్వు మెక్కావు, నేను చంపేస్తాను. బండి ఎక్కువ టైం అయిపోతుంది. అలాగే, అలాగే. కానీ కానీ ఏం నాన్నా, ఏమైంది నాన్నా? నా గొలుసు, నా గొలుసు. ఇదిగో, గొలుసుందా? ఇదిగో నా బంగారు. ఎక్కడ నీ కళ్ళ ఇక్కడ. పెట్టుకో. అయ్యో, నా రాజారా కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసేవాళ్ళు దృష్టి. ఓయ్, గొడుగు సరిగ్గా పట్ట. బాబు పట్టు, ఎంత సరిగ్గా పట్టు. అలాగే అమ్మ. బయలుదేరుతానా? ఉండు, శకునం బాగుంది, బయలుదేరుతావా? మెల్లిగళ్ళు, ఎండలో తిరగే. ఏయ్, మడతలో కిరత. మెల్లిగళ్ళు నాన్న. బాబు, ఇదే ఊరు? విజయనగరం. విజయనగరం అంటే కుందేళ్లు వేట కుక్కల్ని తరమలే, ఆ విజయనగరం ఇది. ఓహో, ఇక్కడికి హైదరాబాద్ ఎంత దూరం? నీకు తెలియదు. ఇదేదో దొంగ కేసు. ఏ పిల్ల, దొంగతనం నేరం కింద నేను అరెస్ట్ చేస్తున్నాను. పద స్టేషన్ కి. నాదా, ప్రణామములు. నాథ ఎవడు? మీరే నా ప్రాణనాథుడు. ప్రాణనాథుడా నీ పిండా కూడా? ఆ పిలిపేమిటి? ఈ క్షణము నుండి నీవు ఆమె మగనివి మిత్రమా? ఆమె నీ భార్య. ఇది ఎక్కడ కూడా అయ్యా బాబు? ఆవిడ దొంగతనం చేస్తుంటే పట్టుకున్నాను నేను. రాయలవారి పరిపాలనలో దొంగతనమా? ఇక్కడ పండిన పంటలు అమ్మరు, ఎవరికి కావలసినవి వారు తీసుకుని పోవచ్చును. నీవు ఆమెను పాణిగ్రహణము కావించితివి. ఒక పురుషుడు స్త్రీహస్తం అందుకుని ఎడల అతడు ఆమెకు భర్త. ఇది మా ఆచారము. ఏడ్చినట్టుంది. ఆ సంగతి తెలిస్తే నేను చెయ్యి కాక కాలో వేలో పట్టుకుని ఉండేవాడిని కదయ్యా. అది చూడు. నాదా, నాదా,
అమ్మయ్యా, అదిగో వాడే. ఇందాక హైదర్ హైదర్ అన్నాడు, బాదు బాదు అన్నాడు. వాడు బహమనీ సుల్తాన్ల గూఢచారి అయి ఉంటాడు. వాని చేతిలో అగ్ని యంత్రం ఉన్నది, జాగ్రత్తగా పట్టుకుని వలయం. ఇది తంజావూరు వీణ. ఇదేటయా వలేసి పట్టడానికి నేనే కోతినా చేపరా? ఏయ్, నీవు గూఢచారివని మాకు తెలిసినది. పదండ్రా. పోలీసులు కిడ్నాప్ చేయడం నేరమయ్యా. వదిలేండి. మన పోలీస్. వదిలేండి నన్ను. వదిలిపెట్టండి వదిలిపెట్టండి, ఈయన మావాడే. సార్ థ్యాంక్ యూ సార్. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావయ్యా? అదో పెద్ద కథ సార్, తర్వాత చెబుతాను. మీరు ఇక్కడ ఉన్నారేమిటి? నాది ఓ పెద్ద కథలే, తర్వాత చెప్తాను రా. నా లాటి ఏంటి? నువ్విక్కడేంటి? ఇది మా ఊరు. నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ మా ఊరే వచ్చావు. ఇది మీ ఊరా? అవును బావా. చెల్లెమ్మా, నీ శపథం నెరవేరిందమ్మా. కంపు రేయ్, వీడిని పట్టుకోండి రా. ప్లీజ్ 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 నా బుజ్జి నేను చేయకండి ప్లీజ్. నీ బుజ్జా యారా ఈ కులుక్కలాడిని వెంటేసుకుని నా కన్న ఏం చేస్తావు? అవురా వీడిని నీ కళ్ళ ముందే ఏం చేస్తావు బుజ్జి? చేసి చూపిస్తానే. చెల్లెమ్మా, దీన్ని కూడా పట్టుకుని రా. నువ్వు రారా నా బుజ్జి. అయ్యయ్య నా బుజ్జి దొరికాడు, నా బుజ్జి దొరికాడు. నిన్ను ఎంతమందికి వెళ్ళినా నా గిల్లుడే నీకు ముఖ్యం. నిన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేను బిపాస్. అంత డౌటా? ఏంట్రాడు అంటున్నాడు? మీ ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నాడు. అంత లెంత్ లేదురా. షార్ట్ కట్ లో అంతేలే. ఓకే అన్న, వెనకాల పోలీసులు వస్తున్నారు. ఏం చేస్తే బాగుంటుంటావు? నాతో మాట్లాడకరా బాబు. వెళ్ళు. పోలీసులా? అమ్మయ్య, వెళ్ళిపోయా. బిపాస్, ఇదో పెద్ద టూరిస్ట్ సెంటర్. నీకు ఇప్పుడే తెలిసిందా? మోయ్, అంత అవసరం అసలు లేదు. ఇక్కడికి కార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆగమన్నమాట. ఏయ్, రియాక్షన్ ఎక్కువ, మనిషి తక్కువ. కార్ లాగున్నప్పుడే మనం కొట్టేయాలి. అర్థమైందా? యా. ఎవరు? వీడికెందుకో వద్దులే, చెబితే బాధపడతావు. నువ్వు పక్క తప్పుకో. ఏరా? ఏరా? ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? 6 నెలలైంది. ఇంతవరకు ఒక చిన్న దొంగతనం చేశారా? కుంభాలు ఎద్దులా తింటే కదరా, సీమల్లా దొంగతనం చేయడం నేర్చుకోండి. మీ బావ మనల్ని అవమానిస్తున్నాడు. ఏయ్, మీ దొంగన ఏయ్, ఏయ్, ఏయ్. 5గురు చేయలేని దొంగతనాన్ని మేమిద్దరమే చేసి చూపిస్తాం. చాలా వెరీ గుడ్. మీ ఇన్స్పిరేషన్ నాకు నచ్చింది బావా. వెళ్ళండి, వెళ్ళి ఏదో కొట్టుకురండి. రిజల్ట్ కోసం మేము ఇక్కడే నిలబడి ఎదురు చూస్తున్నాం. అలాగే. వెళ్ళండి. ఓకే. హలో, కిడ్నాపర్స్. మీరు అడిగిన డబ్బు తీసుకొచ్చారు. మా అమ్మాయి ఎక్కడ ఉంది చెప్పండి. అలాగే ముందుకు రండి. అక్కడ షెడ్ ఉందా? అక్కడ ఆగండి. ఇప్పుడు మీ దగ్గరకు ఒక కుర్రాడు వస్తాడు. వాడికి సూట్ కేసు ఇస్తే వాడు మీకు కవర్ ఇస్తాడు. అందులో మీ అమ్మాయి అడ్రస్ ఉంది. ఓకే?